హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడే అసలు మార్నింగ్ లేవగానే ఇలాంటి వ్యూ ఉంటే మీకు ఎలా ఉంటుందో చూడండి. చాలా లేట్ అయిపోయింది. ఇట్స్ 10:35 ఇన్ ద మార్నింగ్. ఎప్పుడు అనుకున్నాం 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోతాం. ఇది పెద్ద దొంగ, గజ దొంగ. మన ఇవ్వండి మన గేర్ సెటప్. లక్కీలీ లక్కీలీ కాదు, అన్లక్కీలీ అని చెప్పాలి. మాకు రెంటల్ వాళ్ళు ఇచ్చిన హెల్మెట్ సరిగ్గా సెట్ కాలేదు. సో had to go again shop one for a helmet. I took this SMK. లిటిల్ బడ్జెట్ కొంచెం ఓవర్ షూట్ అయింది, ఇంకా నేను చేయలేం. ఇక్కడ బైక్ అండ్ సెటప్ చూసుకుందాం అనుకున్నా. అరే ఇప్పుడే అలా వెళ్ళొచ్చేస్తాను. కానీ ట్రిప్కి స్టార్ట్ అవ్వకముందే ఇలాంటివి జరిగితే ఎలా అనిపించింది. సారీ, ఆడియో ఆన్ కట్టలేదురా. మేబీ ఇట్స్ అ మెసేజ్ టు రిమైండ్ us రైడ్ సేఫ్. మార్నింగ్ 8కి స్టార్ట్ అవ్వాల్సింది, 12కి స్టార్ట్ అవుతున్నాం. అట్లా ఉంటుంది మనతోని. ఐ డోంట్ నో వ్యూ ఎలా ఉందో తెలీదు. సో ఫస్ట్ ఇదే ఫస్ట్ రైడ్ కాబట్టి చెక్ చేసాం మొత్తానికి. నా హెల్మెట్కి ఏమైందంటే ఒక చిన్న దగ్గర ఒక వెంట్ ఉన్నది. ఆ వెంట్ తాలూకు అది ప్రొజెక్ట్ అయ్యేది ఉంది. ప్రొజెక్ట్ అయ్యడం వల్ల మా హెల్మెట్ మౌంట్ సరిగ్గా కూర్చోలేదు. ఎలా ఉంటుందో ఏంటి చూసి దూరం వెళ్ళాక మేము యాప్లో చెక్ చేద్దాం. ఈరోజు జస్ట్ షార్ట్ రైడ్ 170 kilometers. మనాలి సర్చు అది. రైనింగ్, ఇట్స్ క్లియర్లీ రైనింగ్. అసలు మంచి కొండలే కనపట్లేదు చూడండి, అలా రైన్ పడుతున్నాడు. అదే ఆ వర్షం చూసి నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇదే. ఏంటి వరుణ్ గారు ఇదంతా, ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి? ట్రిప్ ఫస్ట్ రోజే ఇలా ఇబ్బంది పెడితే ఎలాగా? మెల్లగా కురవచ్చు కదా, ఇంకా ఇన్ని రోజులు ఇక్కడే ఉంటాంగా. మెల్లగా చూసుకుందాం మనం లెక్కలన్నీ. ఇప్పుడే అర్జెంటుగా అవసరమా మనకి? ఈ వర్షం చూసి ఇంకా ఆగిపోదామని మా వాళ్ళు ఆల్రెడీ ఆగిపోయారు. సో ఇట్స్ జస్ట్ అ స్మాల్ టీ బ్రేక్. ఇలాంటి టైంలో చాయ్ అంటే గ్రేట్. చాయ్ చూడండి ఎలా ఉందో. ఐ హావ్ టు అన్గేర్ అండ్ దెన్ డ్రింక్. కాఫీ చెప్పండి. ఇంక ఈ వర్షం ఇలానే ఉన్నది, ఇలా ఉంటే మనం వెళ్ళినట్టే అని చెప్పి మా మార్షల్ స్టార్ట్ అయిపోయాడు. మేము వెనకాల ఇంకా తప్పక స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. వీడే నా కజిన్ చరణ్. ఇలాంటి వాటి అన్నిటికీ ముందు ఉంటాడు. ఇందాక గజదొంగ అన్నా కదా, వాడే. ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. ట్రిప్కి హైలైట్ ఎవరంటే వీళ్ళ బైక్ డ్యూ అనే. డ్రైవ్ చేసేది ఎవరో కాదు, ప్రకాష్. ఇంకా స్టార్టింగ్ ఓవర్ ఎగ్జైటెడ్ క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన. కొంచెం సేపు ఈ వ్యూ అంతా మిస్ అయిపోతాం మనం ఇంకా. దిస్ ఇస్ ద మైటీ
అటల్ టనల్. లదాఖ్ రూట్‌లో ఇదొక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఇది రావటం వల్ల జర్నీ చాలా కంఫర్ట్ అయింది కానీ, రోహతంగ్ పాస్ లాంటి అడ్వెంచరస్ రూట్ రైడర్స్ మ్యాప్‌లోంచి చెరిగిపోయిందసలు. నేనక్కడికి ఆల్రెడీ వెళ్ళున్నా ముందు. మనాలి టూర్‌లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ప్లేస్ అని చెప్పుకోవాలి. మోస్ట్‌లీ ఫర్ మై పేరెంట్స్. అక్కడ ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ అని చెప్పి మా అమ్మని తెగ ఏడిపిచ్చేసా. ఫుల్ భయపెట్టిచ్చేసా. లిటరల్లీ ఆ రూట్ అయితే నాకిప్పటికీ గుర్తుంది. ఇంకది లిటరల్లీ మా డ్రైవర్ డ్రైవింగ్ చేసిన దానికి నా హార్ట్ నా ప్యాంట్ పాకెట్‌లోకి వచ్చేసింది. అలాంటి రూట్ అది. ఇఫ్ వెళ్ళుంటే బావున్ను. బట్ ఐ వుడ్ సే ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ ఎ డైమండ్. ఆఫ్టర్ దిస్ పాయింట్ ఆల్మోస్ట్ మా గ్యాంగ్ అందరూ బైక్స్ మీద ఉన్నాం. కార్లో ఎవరు వెళ్ళలే. ఎవ్రీబడి వాస్ సో ఎక్సైటెడ్ విత్ ద వ్యూ. ఇక్కడ నుండి మీరు చూడండి, మీరు కూడా చూడండి హౌ ద ల్యాండ్స్కేప్ చేంజెస్ కంప్లీట్లీ విత్ ఇన్ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్. ప్రతి దగ్గర సర్ప్రైజింగ్గా అనిపించింది. కొత్తగా మొత్తం మారిపోయింది. నా ఫేవరెట్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇదే. అసలు ఈ ఫారెస్ట్ లాంటి ఏరియాలో వెళ్తుంటే భలే అనిపించింది. ఈ వర్షం అయితే మమ్మల్ని అసలు వదిలేటట్టే లేదు. అక్కడక్కడ అది స్నో కూడా అయి ఉంటుంది కానీ మా మార్షల్ స్పీడ్కి ఇంక మేము అసలు పట్టించుకునే లేదు దాన్ని. మా పెద్దన్న మోడల్ ట్రిప్ అంతా వీడి ఫోను పక్కనోడి ఫోన్ అందరి ఫోన్లోనే వీడి ఫోటోలు వీడియోలే ఉంటాయి. ఇప్పుడు కూడా నన్ను వీడియోలు తీయని అంటుంటే కామెడీ చేస్తాను. ఆ వ్యూ, ఆ ల్యాండ్స్కేప్ అలా మారుతూ ఉంటే నాకు అసలు మాటలు రాలేదు ఎక్కడ. నేను మొత్తం మునిగిపోయా. ఎక్కడ కూడా మాటలు రాక ఇంక సరే ఇంక వాయిస్ ఓవర్లో ఫిక్స్ అయిపోయి చూస్తే పైన అక్కడ చూస్తే భయం వస్తుందయ్యా. అంత మోటివేషన్ ఏమన్నా ఉందా భయ్య.
ఏ 351 కిలోమీటర్స్ అంటే వచ్చి నుంచి మనం 300 కిలోమీటర్స్ వెళ్ళాలంటారు. ఇంకా మేము చాలా లేట్ అయిపోయామని చెప్పి దేర్ వాస్ ఎ చేంజ్ ఆఫ్ ప్లాన్ ఇన్ ద ఐటినరీ. ఇప్పుడు మా స్టే జిస్పా వ్యాలీలో హాఫ్ డిస్టెన్స్ సర్చు. అది నెక్స్ట్ డే కవర్ చేయాలి. సర్చు టు లే అనుకున్నది ఇప్పుడు జిస్పా టు లే అయిపోయింది. అదంతా నెక్స్ట్ డే కవర్ చేయాల్సి ఉంటది మేము. ఇక్కడ లిటరల్లీ ఆ పైకి చూడండి. ఇక్కడ రాక్స్ ఉన్నాయి. ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్ అయ్యింది ఇప్పుడే. వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవుతూనే ఉన్నాయి అక్కడక్కడ. అసలు చూసినప్పుడల్లా గొప్ప భయం వేసేదండి. అప్పుడు చిన్న చిన్న రాళ్ళు అవి పడుతున్నాయి. బట్ ఏం చేస్తాం, అడ్వెంచర్ రైడ్ అని వచ్చాం కదా. ఏమన్నా డౌన్ ఉందా? డౌన్ రూట్ చాలా బాగుంది. ఇంకా స్ట్రైట్ రోడ్ దొరికింది కదా, గట్టిగా కొడదాం అనుకున్నాం. కానీ ఈ లోపే హోటల్ వచ్చేసింది. ఇంకా హోటల్ దగ్గర కంటే హోటల్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ క్యాంప్స్ అనమాట. క్యాంప్స్ దగ్గర ఏంటి అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ క్రికెట్ ఆడుతున్నారు. మా వాళ్ళు ఇంకా కారు వచ్చినా దానికి సంబంధం లేకుండా క్రికెట్ ఆడుకుందామని మొత్తం ఇంకా గేర్ అన్ని తీసేసి డైరెక్ట్గా క్రికెట్ ఒక గంట సేపు ఆడుకొని అప్పుడు బయటకు వచ్చాను. ఎవడి బ్యాగులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నాం అప్పుడు.